ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంది. అవుట్ ఆఫ్ 75 నేను 60. 10th చదివిన వాళ్ళు కూడా ఈజీగా పేపర్ అయితే మీడియంగా వచ్చింది. క్వశ్చన్స్ అయితే సింపుల్గానే అడిగాయండి. ప్రిపేర్ అయితే బెటరే. వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాయుడు. దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 ఎగ్జామినేషన్ అయితే ప్రారంభమైంది. ఈరోజు జరిగినటువంటి మొదటి షిఫ్ట్లో అసలు ప్రశ్నలు ఎలా వచ్చాయి, పేపర్ ఎలా ఉంది, కంప్లీట్గా స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సిస్టర్. హాయ్. ఎలా రాశారు? ఎగ్జామ్ అయితే బాగానే అటెండ్ చేశాను. నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని. ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంది. అవుట్ ఆఫ్ 75 నేను 60 అంటే అటెండ్ చేశాను. అందులో నేను 50 అయితే కన్ఫామ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈజీగా ఉంది. మ్యాథ్స్ ఈజీగా ఉంది, రీజనింగ్ ఈజీగా ఉంది. 10th చదివిన వాళ్ళు కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే 10th గుర్తుండేవి, 10th సబ్జెక్ట్స్ గుర్తుంటే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, మీరు బీటెక్ కదా, రీజనింగ్, అథమెటిక్ రీజనింగ్ ఇవన్నీ చాలా బాగా చేశారు. జనరల్ సైన్స్ మీకు చాలా తక్కువ ఉంటుంది కదా, ఎలా చేశారు? జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి అది మనం గేమ్స్, స్పోర్ట్స్ అవి ఎక్కువ చూసిన వాళ్ళకి మూవీస్ నుంచి జనరల్ బిట్స్ ఇచ్చారు. అంత మరీ డీప్గా కూడా ఇవ్వలేదు. స్కీమ్స్ గురించి ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ అంతే. జనరల్ నాలెడ్జ్ ఓకే. జనరల్ సైన్స్ గురించి ఐడియా లేదు. ఓకే, టైం సరిపోయిందా? టైం అయితే సరిపోయింది. మ్యాక్సిమం 75 బిట్స్ నేను చూసాను, అదే రీడ్ చేశాను. ఓకే, మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 2017 రిలీవ్డ్. తర్వాత 1 year కోచింగ్ తీసుకున్నాను. తర్వాత కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వలేదు, కానీ ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. ఓకే, అథమెటిక్లో ముఖ్యంగా ఏ సమ్స్ ఇస్తున్నాడు, లేదంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి? బేసిక్స్ ఇచ్చారు. అథమెటిక్లో అయితే రేషియోస్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అది కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ నుంచి ఒక సమ్స్ వచ్చింది. నెక్స్ట్ రేషియోస్ గురించి ఒక 3-4 సమ్స్ ఎక్కువగా వచ్చాయి. ఓకే, రీజనింగ్ ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు? రీజనింగ్ టాపిక్స్ అయితే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఒక 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి అందులో నుంచి. ఓకే, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏవైనా ప్రశ్నలు గుర్తున్నాయా? ఒక ఫిలిమ్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారు. మిడ్ నైట్ సిస్టర్లో ఫిమేల్ లీడింగ్ యాక్టర్ ఎవరనేసి. సో అది మూవీస్ ఎక్కువగా చూసిన వాళ్ళు అయితే డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ క్రికెట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. స్పోర్ట్స్ నుంచి ఏం క్వశ్చన్ అడిగాడు? స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ స్పోర్ట్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఫెస్టివల్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగాడు? ఫెస్టివల్స్ నుంచి అలాంటి క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఇండియన్ కల్చర్ గురించి కూడా ఏం అడగలేదు. హిస్టరీ నుంచి ఏమైనా క్వశ్చన్? హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, బట్ అవన్నీ నాకు గుర్తులేదు. అవును, గుర్తుండు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. ఎలా రాశారు? పర్లేదు, బెటరే. ఎలా వచ్చింది పేపర్ అయితే మీడియంగా వచ్చింది. ఫస్ట్ నుంచి రైల్వేకే ప్రిపేర్ అవుతున్నారు? ఆల్ ఎస్ఎస్సి రైల్వే. ఓకే, మనకి 2 years అవుతుంది రైల్వేకి సంబంధించి సిరీస్ స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా ఏఎల్పి అనేది ఒక దిక్సూచి. ఎందుకంటే ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ అయింది ఇదే. చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు రైల్వే సిరీస్ ఎలాగుంది, అసలు క్వశ్చన్స్ ఏ రేంజ్లో అడుగుతున్నారని. అసలు ఏఎల్పికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడిగాడు? క్వశ్చన్స్ అయితే సింపుల్గానే అడిగాడండి. ప్రిపేర్ అయితే బెటరే. ఓకే, అథమెటిక్ ఎలా ఉంది? 20 questions కదా. అథమెటిక్ బెటర్గానే ఇచ్చేది సార్. కరెంట్ అఫైర్స్ కూడా బెటర్గానే ఇచ్చేది. ప్రిపేర్ అయితే జాబ్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. మరి నార్మల్గా అయితే చూసి అలా చూడడానికి అయితే వేస్ట్. ఓకే, 25 questions కదా, సారీ 75 questions, 60 minutes. టైం సరిపోతుందా, బాగా ల్యాగ్ అవుతుంది? ల్యాగ్ అయిపోతుందండి. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ చేసేటప్పటికే కొంచెం టైం తీసేసుకుంటుంది. కరెంట్ అఫైర్స్ అయితే పర్లేదు, బెటర్గా చదువుతాం కాబట్టి రాజకీయ, కానీ ప్రాబ్లమేటిక్ చేసేటప్పటికే టైం టేకింగ్గా అయిపోతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ అన్నారు కదా, కరెంట్ అఫైర్స్ అసలు ఈ ఇయర్ అడుగుతున్నాడా, ఇంకా ముందుకు వెళ్తున్నాడా? లాస్ట్ ఇయర్ టచ్ చేశాడు. లాస్ట్ ఇయర్, లేటెస్ట్ ఇయర్ కూడా టచ్ చేశాడు. స్ట్రాటజిక్ జీకే ఎలా అడుగుతున్నాడు? స్ట్రాటజిక్ జీకే అయితే లేటెస్ట్ అడుగుతుందండి. లేటెస్ట్. ఓకే, అథమెటిక్లో మనకి 20లో మీరు ఏం చేశారు? 20లో నేను తక్కువ 10 చేశాను. టైం టేకింగ్ డ్యామ్ షూర్గా 10 చేశారు. ఓకే, రీజనింగ్లో మనకి 25కి సంబంధించి అసలు టైం టేకింగ్ అవుతుందా, ఈజీగా సాల్వ్ అవుతున్నాయా? రీజనింగ్ అయితే పర్లేదులేండి. రీజనింగ్ అయితే చేసుకోవచ్చు, బెటర్గానే ఇచ్చాడు. కానీ అర్థమెటిక్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ ఇచ్చాడు. టైం అనేది సరిపోవట్లేదు, అక్కడే మైనస్ అయిపోతుంది. ఓకే, 2022లో జరిగిన రైల్వే ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ సైన్స్ అనేది అత్యంత కఠినంగా అడిగాడు.
ఇప్పుడు ఎలా ఉంది? సేమా ఏం మారిందా? మారిందండి, ఇప్పుడైతే మారింది. అంటే అప్పటికంటే ఈజీగా ఉందా? అప్పటికంటే కొంచెం బెటర్గా ఇచ్చాడు. ఓకే, మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను లాస్ట్ 2 years ఫస్ట్ అటెంప్ట్ నుంచి, అంటే సెకండ్. కంప్లీట్గా ఎన్ని అటెంప్ట్ చేశారు? ఎంత టైం తీసుకున్నారు? నేనైతే 35 అటెంప్ట్ చేశాను. 35 1 hour. 1 hour. యాక్యురేట్గా 35 వస్తాయా? అంటే యాక్యురేట్గా చెప్పలేమండి కొన్ని దాంట్లో, అంటే మ్యాక్సిమం వస్తే రావచ్చు అటు ఇటులో. మనం ఇప్పుడు విజయనగరంలో ఉన్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? తుని. అంటే ఈ విజయనగరం వాళ్ళందరికీ కూడా వైజాగ్ అటువైపు ఇచ్చేస్తున్నాడు, అటు వాళ్ళకి ఇటు ఎందుకు అసలు ఇస్తున్నాడు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ట్రావెల్ అండ్ అవైలబిలిటీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి అయితే ఇబ్బంది అండి, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ట్రావెల్ అవైలబిలిటీ ఉండదు, ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. అవును, కొంతమంది అంటున్నారు కార్తీక మాసం కదా కొద్దిగా జర్నీ చేసినట్టు ఉంటుంది అంటున్నారు. మీరు ఎలా ఫీల్? ఒక విధంగా అది కూడా బెస్టే లేండి, అంటే ట్రావెల్ కూడా బెస్టే, కానీ కొంచెం కష్టం కదండి. ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ వైజాగ్ అటు సైడ్ ఇచ్చిన వాళ్ళకి అయితే పర్వాలేదు, బెటర్ అయితే తెలిసిన లొకేషన్ కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఇంత లాంగ్ అంటే తుణించి అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రావాలి, నిద్ర ఉండదా ఎగ్జామ్ సెంటర్లో నిద్రపోవాల్సి వస్తుంటుంది ఒకసారి. మీరు ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ రాశారు కదా, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి మీరు సింగిల్ టేక్లో ఏం చెప్తారు? అసలు ఏం ప్రిపేర్ అవ్వమంటారు? ఎక్కువగా వేటి పైన ఫోకస్ చేయమంటారు? అన్నిటి మీద ఫోకస్ చేయలేను, ఒకటైనా ఉండదు, అన్నిటి మీద ఫోకస్ చేసుకుంటే బెటర్గా గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అథమెటిక్ అనుకుంటే ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు? అర్థమెటిక్ అయితే ఎక్కువగానే అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ మోర్ దెన్ అన్నీ టచ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో.